సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అడా 24/7 తెలుగు. ఏపీ సంబంధించినటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లో మనకి 251 వేకెన్సీలకు పైగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించి మనకి అసిస్టెంట్ మేనేజర్, దాంతో పాటు మనకి క్లర్క్ వేకెన్సీస్ కి. సో మరి దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. సో మనకి ఎలిజిబిలిటీ కావచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, దాంతో పాటు మనకి ఏజ్ లిమిట్, ఈ యొక్క పోస్ట్ కి మనం అప్లై చేయాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి, దాంతో పాటు మనకి ఏజ్ ఎంత ఉండాలి అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, సాలరీ ఎంత ఇస్తారు, అన్ని కూడా క్లియర్ గా మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. సో దాదాపుగా మనకి 251 వేకెన్సీలు పైగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా ప్రత్యేకంగా మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లో మనకి గుంటూరు మరియు శ్రీకాకుళం జిల్లాలు ఏవైతే ఉన్నాయో, గుంటూరు జిల్లాలో మనకి 31 అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి. అండ్ దాంతో పాటు మనకి శ్రీకాకుళం జిల్లాలో మనకి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో కాబట్టి మనం దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందుగా మన సెషన్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ కూడా అడా 24/7 తెలుగు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితంలో సంతోషాలు నింపాలని అడా 24/7 తెలుగు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అందుకోసమని స్పెషల్ ఆఫర్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తుంది. సో మీరు ఎటువంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, సో దాని మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫైనల్ రివిజన్ బ్యాచ్ కావచ్చు, దానికోసం ఒక బ్యాచ్ ఉంది, గ్రూప్ 2 మెయిన్స్ కోసం. అండ్ దాంతోపాటు ఎస్బీఐ క్లర్క్ కోసం ఒక బ్యాచ్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి కి సంబంధించి మనకి 32,000 పైగా మనకి వేకెన్సీలు రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన బ్యాచ్ అందుబాటులో ఉంది. అండ్ ఎస్ఎస్సీ ఫౌండేషన్ బ్యాచ్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్, అండ్ దాంతోపాటు తెలంగాణ హైకోర్టు బ్యాచెస్ అండ్ అన్ని బ్యాచెస్ కూడా మనకి బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ లో ఉన్నాయి, ఎన్నడూ లేని విధంగా. దానితో పాటు డబుల్ వ్యాలిడిటీ అందుబాటులో ఉంది. సో మీరు ఎటువంటి బ్యాచెస్ లో ఎన్రోల్ అవ్వనుకున్నా దిస్ ద బెస్ట్ టైం అండి. సో వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయ్యేటప్పుడు మీరు కనుక ఒక కూపన్ కోడ్ నేను చెప్పేటువంటిది అప్లై చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. యూజ్ కోడ్ Y911. ఓకే, సో Y911 అనేటువంటి కూపన్ కోడ్ అప్లై చేయండి, మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఓకే, సో మరి మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో మరి దీంట్లో ఏంటి డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో రకరకాల డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకి సపరేట్ గా నోటిఫికేషన్స్ ఇచ్చారండి ప్రతి దానికి సంబంధించి. దాంట్లో నేను మీకు లైక్ చూసినట్లయితే డేట్స్ ఎప్పుడు మనకి ఆన్లైన్ ఓపెనింగ్ ఉంటుంది, మనకి 8/1/2025 నుంచి మనకి ఏంటంటే లైక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అప్లికేషన్స్ కి. ఓకే, అప్లికేషన్స్ మనకి ఎప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 8వ తారీఖు నుంచి. అండ్ మరి అప్లికేషన్స్ కి మనకి క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే మనకి ఏంటంటే 22/1/2025 అండి. ఓకే, సో 22వ తారీఖు వరకు మనకి అప్లికేషన్స్ అయితే లైక్ స్వీకరిస్తారు. అండ్ లాస్ట్ డేట్ మనకి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఏంటంటే 22నే. ఓకే, సో మరి టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, ఎగ్జామినేషన్ కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ డేట్ కూడా ముందే చెప్పేస్తారు, ఫిబ్రవరిలో ఉంటుంది ఎగ్జామినేషన్. ఎక్కువ టైం అయితే లేదు. సో ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ముందుగానే మనం స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా క్రాక్ అయితే చేస్తాం. ఓకే, సో మరి దానికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ పే స్కేల్. ఓకే, సో జీతం ఎంత ఉంటుంది, అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ కి మనకి జీతం ఎంత ఉంది మనం చూసినట్లయితే మనకి ఏంటంటే దాదాపుగా మనకి అన్ని కలుపుకొని 44,610 రూపాయల స్టార్టింగ్ సాలరీ అయితే మనకి దీనికి సంబంధించి ఉంటుందండి. ఓకే, అది మనకి డిఏ హెచ్ఆర్ఏ అన్నిటిని కలుపుకొని మనకి ఏంటంటే బేసిక్ గా మనకి 44,000 వరకు అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి మనకి ఏంటంటే పే స్కేల్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో అది మనకి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. సో మనకి పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మరి మనం చూసినట్లయితే మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి ఎవరు ఎలిజిబుల్ సార్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఏంటంటే ముందుగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో, ఓకే ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. ఓకే, మీరు ఎటువంటి ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తున్న ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ కావచ్చు, క్లర్క్ వేకెన్సీస్ కావచ్చు, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో దాంతో పాటు మీకు ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్ కి మనకి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో. ఓకే, సో లోకల్ క్యాండిడేట్స్ ముఖ్యంగా మనకి ఏంటంటే లైక్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా మనకి దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవరెవరు అప్లై, ముందుగా ఎవరైతే మనకి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళు, దాంతో పాటు మనకి లోకల్ క్యాండిడేట్స్ అనే వాళ్ళకి ఉంటుంది. దాంతోపాటు లైక్ లోకల్ ఆ డిస్ట్రిక్ట్ కాకుండా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే లైక్ ముందు అప్లై చేసుకోవచ్చు అని కూడా ఉందన్నమాట. కాకపోతే మనకి ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఎవరు సార్ లోకల్ కేటగిరీ కిందకి వచ్చిందంటే మనకి ఏంటంటే సో ప్రత్యేకంగా మనం చూస్తే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఇఫ్ he or she has studied in an educational institution in local area above over a period of not less than 4 consecutive academic years ending with the academic year in which she or has appeared as the case may be first appeared or SSC equivalent examination. అంటే మీరు ఎస్ఎస్సి చేసేటప్పటికి, ఓకే సో ఏదైతే మనకి ఒక 10th క్లాస్ అయితే ఉంటుందో 10th క్లాస్ చేసే టయానికి ముందు కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఏదైతే మనకి వరుసగా 4 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో ఆ ఒక లోకల్ ఏరియాలో కనుక చదువుకున్నట్లయితే వాళ్ళు మీరు లోకల్ ఏరియా కిందకు వస్తారని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అలా కాకపోయినా మనకి ఏంటంటే
ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామినేషన్కి అప్లై అవ్వకముందు లైక్ అపియర్ అవ్వకముందు మనకి ఏంటంటే లైక్ ఒక 4 సంవత్సరాలు మనకి అక్కడ చదువున్నట్లయితే అది కూడా మనకి ఏంటంటే దీని కిందకే వస్తుందని చెప్పడం జరిగింది అనమాట లోకల్ కేటగిరీకి. సో కాబట్టి మనకి ఇది ఎనీ డిగ్రీ ప్లస్ లోకల్ క్యాండిడేట్స్ అని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు అదర్ నాన్ లోకల్ కూడా మనకి దీని కిందకి తీసుకోవడానికి అప్లై ఉంటుంది. కాకపోతే ముందు ఏంటంటే మనకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. దెన్ దాంతో పాటు మనకి ప్రత్యేకంగా చూసినట్లయితే మనకి ఏజ్ క్వాలిఫికేషన్ మోస్ట్ కదా మనకి. మరి ఏజ్ ఎంత ఉంటుంది, సాలరీ చూసాం, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాం. మనం నెక్స్ట్ చూడాల్సింది ఏజ్, వయస్సు ఎంత ఉండాలి వీటికి అప్లై చేయాలంటే. ఓకే, సో వయసు చూస్తే యాజ్ ఆఫ్ 31/10/2024 అంటే 31/10 అంటే లైక్ అక్టోబర్ 31వ తారీఖుకి లోపల, అది కూడా 2024. ఓకే, 2024 అక్టోబర్ 31వ తారీఖుకి ఎంత ఉండాలంటే మీ వయసు 20 సంవత్సరాలకు తగ్గి ఉండకూడదు. మినిమం 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం మీకు వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలని చెప్పి అంటున్నాను అనమాట. మినిమం 30 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. మినిమం మనకి 20 ఇయర్స్ ఉండాలి. మరి దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఏమీ లేదా సార్ అని అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఇక్కడ మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ కావచ్చు, ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు. సో వాళ్ళకి మనకి 5 ఇయర్స్ అనేటువంటి ఒక లైక్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారనమాట. అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఫిజికల్లీ ఛాలెంజ్ ఎవరైనా ఉన్నట్లయితే మనకి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి మనకి లైక్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారండి. ఓకే, అదేవిధంగా మనకి ఫిజికల్లీ ఛాలెంజ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ దీంట్లో కూడా మనకి లైక్ జనరల్ కేటగిరీ అని చెప్పి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని డిఫరెన్షియేట్ చేసి ఇచ్చారన్నమాట. దీంట్లో మనకి లైక్ 15 ఇయర్స్ మనకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట వాళ్ళకి. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి మనకి ఒక 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే దీంట్లో ఇస్తారనమాట. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఓకే, ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, వాళ్ళకి మనకి ఏంటంటే ఎంత సర్వీస్ మనకి అక్కడ రెండర్ చేస్తారు, దాంతో పాటు ఒక +3 ఇయర్స్ ఫర్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట. ఓకే, సబ్జెక్ట్ టు మాక్సిమం 50 ఇయర్స్, 50 సంవత్సరాలు దాటకుండా మనకి ఎక్స్ సర్వీస్ మెన్కి ఏంటంటే మనకి దాంట్లో ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మనకి ఏపీ సిఓబికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. అయితే మనకి ఎలిజిబిలిటీ చూసినట్టు డిగ్రీ ఉంది. సో సాలరీ చూస్తే మనకి దాదాపు 46,000 దాకా ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఏజ్ చూసినట్లయితే 20 to 30 ఇయర్స్ మినిమం అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ముందుగానే అప్లై చేసుకుని అప్లికేషన్ డేట్స్ కూడా మనం చూసాం. 22nd మనకి అప్లికేషన్ డేట్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే కష్టం అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్ కూడా ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. ఫిబ్రవరిలోనే ఎగ్జామినేషన్ టెంటేటివ్గా ఇస్తారని చెప్పి కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ముందుగా వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమన్నా మన బ్యాచెస్ మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో వందే భారత్ ఎన్టీపీసీ స్పెషల్ 1000 ఆర్ఆర్బీ గ్రూప్ ఆర్ఆర్బీ గ్రూప్ డి స్పెషల్ 1000 బ్యాచ్ ఒకటి మన దగ్గర అందుబాటులో ఉంది. అండ్ రీసెంట్ గా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫైనల్ డివిజన్ బ్యాచ్ మనకి లాంచ్ చేయబడింది. అండ్ దాంతో పాటు మనకి లైక్ మిషన్ ఎస్బీఐ క్లర్క్ బ్యాచ్ కావచ్చు, ఎస్ఎస్సీ ఫౌండేషన్ బ్యాచ్ కావచ్చు, ఎన్టీపీసీ సెలక్షన్ కిట్ బ్యాచ్ కావచ్చు, తెలంగాణ హైకోర్టు సంబంధించిన బ్యాచెస్ కావచ్చు. ఏ బ్యాచెస్ లో పర్చేస్ చేసుకోవాలనుకున్నా అన్ని కూడా మనకి బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ లో ఉంది బికాస్ ఆఫ్ సంక్రాంతి. సో ఒక ఆఫర్ మనకి ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే గ్రాప్ చేసుకోండి. ఆఫర్ని గ్రాప్ చేసుకోవడం కోసం ఏం లేదు, జస్ట్ మీరు ముందుగా అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టేట్ ఎగ్జామ్స్ అని ఉంటుంది అనమాట. స్టేట్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి దాంట్లో ఏపీ అండ్ తెలంగాణ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా తెలుగు ప్యాక్స్ అని చూపిస్తుంది అనమాట. సో మీరు ఏ బ్యాచ్ అయితే ప్రిపేర్ అవుతున్నారో దాని మీద క్లిక్ చేసినట్లయితే దాంట్లో మీకు కూపన్ కోడ్ అని చూపిస్తుంది. దాంట్లో మీరు Y911 అప్లై చేయండి. మీకు ఇంకా వచ్చే డిస్కౌంటే కాకుండా బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాపే కాకుండా ఫర్దర్ ఇంకా ఎక్స్ట్రా 2% డిస్కౌంట్ అయితే యాడ్ అవుతుంది. సో కాబట్టి Y911 కూపన్ కోడ్ అప్లై చేసి మీకు నచ్చిన బ్యాచెస్లో ఈ రోజే ఎన్రోల్ అవ్వండి, సేల్ ఎండ్ అయ్యే లోపల. ఓకే, అండ్ అడ్డా యాప్ ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది మాత్రం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్లో మీకు దాదాపుగా మనకి లైక్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏదైనా కొత్తగా జాబ్ నోటిఫికేషన్ వస్తే దాని గురించి కావచ్చు, అండ్ డైలీ క్విజ్ కావచ్చు, ఓకే, సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ కావచ్చు, లేకపోతే మ్యాగజైన్స్, క్యాప్సూల్స్, వీడియోస్ అన్ని మరెన్నో మీకు దీంట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకున్నట్టు మాత్రం లింక్ మనకి డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వెరీ నైస్ డే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.